వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జరీబు భూముల సమస్యలకు నెలలో పరిష్కారం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లేక్ టౌన్లో 70 అడుగుల మెస్సీ విగ్రహం ఆవిష్కరణ. కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్. జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నెల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని పేర్కొన్నారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. 7,000 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. భూ సమీకరణ చేయని భూములతో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉంది. అక్కడ రైతులతో ఎమ్మెల్యే మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తాం. వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటాం. పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలి. కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుంది. రైతులు మళ్లీ వాస్తు పేరిట రావద్దని కోరుతున్నాం. 26 గ్రామాల్లో అభివృద్ధి పనులు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నాం. వారంలో డిపిఆర్లు సిద్ధం చేసి నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తాం. సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు నిర్మిస్తాం. వీటికి భూమి నిధులు సమకూరుస్తాం. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది, జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెలు అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తూ ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది. శనివారం తెల్లవారుజామున అతడు కోల్కతాకు చేరుకున్నాడు. మెస్సీతో పాటు అతడి ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ భారత్కు వచ్చారు. ఉదయం లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ అక్కడికి వెళ్లలేదు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రజనీకాంత్ భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం, కలకండ, ధాన్యంతో స్వామివారికి తులాభారం సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రజనీ కుటుంబానికి వేదాశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అభివృద్ధి కార్యకలాపాలకు ఎంపీ ఎమ్మెల్యే భూమి పూజ. అనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. రామ్నగర్ పార్కు దగ్గర రామ్నగర్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి NH44 రోడ్డు వరకు సిపి రోడ్డు సర్కిల్లో సీసీ డ్రైన్కు భూమి పూజ చేశారు. అనంతరం హౌసింగ్ బోర్డ్, SBI కాలనీ, న్యూ రెవెన్యూ కాలనీలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. గత వైసీపీ పాలకులు నగరాన్ని భ్రష్టు పట్టించారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలకులు అభివృద్ధి చేయకపోయినా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు. రోడ్డు, డ్రైనేజీలను భ్రష్టు పట్టించారన్నారు. గత పాలకులు చేయని అభివృద్ధి తాము చేసి చూపిస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో మా శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో అనేకమైనటువంటి రోడ్లు, కాలువలు, ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ అన్ని ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పార్క్ వద్ద ఉన్నటువంటి రోడ్డుని వెడల్పు చేసే కార్యక్రమాన్ని 82 లక్షల రూపాయలతో ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో అన్ని చోట్ల కూడా గత 5 సంవత్సరాల పరిపాలన నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపుగా 3 కార్యక్రమాలు ఈరోజు వివిధ ప్రాంతాల్లో రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, కమ్యూనిటీ భవన్లు కూడా ప్రారంభం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు తీసుకొచ్చి అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు మేము నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. మా సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క సహకారంతో అనంతపురం శాసనసభ్యులు, అదేవిధంగా నేను ఎంపీ ఫండ్స్ కూడా తీసుకొని అనంతపురం నగరంలో అనేకమైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న ప్రాంతాన్ని అన్ని రకాల్లో ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి వచ్చే రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించే దిశగా ఈరోజు మేము ప్రతి వార్డులో కూడా పర్యటన చేస్తూ అందరినీ అక్కడున్న సమస్యలు కూడా ఒకటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు 3 వర్కులు ఓపెనింగ్లు చేయడం జరుగుతోంది. దాదాపు 1.5 కోట్ల రూపాయలతో
ఈరోజు అనంతపురం అర్బన్ మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టారు. ఎక్కడే కానీ అయిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ మేము ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 82 లక్షల రూపాయలతోనూ, అలాగే శ్రీకంఠం సర్కిల్లోనూ, అలాగే శ్రీనివాస్ నగర్లో కమ్యూనిటీ భవన్, ఇవన్నీ కలిపి 1.5 కోటి రూపాయలు ఈరోజు మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నతో కలిపి భూమి పూజలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే గత 5 ఏళ్లలో చూస్తే డంపింగ్ యార్డ్ అయితే ఏమి, డ్రైన్లు అయితే ఏమి, అలాగే రోడ్లు అయితే ఏమి, ఎక్కడే కానీ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్ కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ముఖ్యంగా అనంతపురంలో రోడ్లు, రుద్రంపేట రోడ్ అయితే ఏమి, అలాగే 80 ఫీట్ రోడ్ అయితే ఏమి, ఇవన్నీ మేము వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తాళ్లరేవు మండలం సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ రాష్ట్రంలో మానవాళి పాడి పంటలతో ఆయురారోగ్యాలు సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంకు చేరుకొని నేడు పిఠాపురంలో పలు ఆలయాలను సందర్శించి శనివారం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీఠాధిపతులు సుమారు 130 వాహనాల్లో యానం చేరుకున్నారు. శంకర్ రెసిడెన్సీ, కాపు కళ్యాణ మండపం తదితర విశ్రాంతి గదుల్లో బస ఏర్పాటు చేయడం జరిగింది. బస చేసిన పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుని వారికి పండ్లు, పలహారాలు అందించిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. बड़े भाग्य अहोभाग्य सौभाग्य की बात है। भारत के समस्त पूज्य संतों के चरण की कृपा से, भगवान की अनुग्रह करुणा की कृपा से, महती करुणा की कृपा से हम लोग आज जो गोदावरी की जो दिव्यतम जो परिक्रमा लुप्त प्राय हो चुकी थी, विरक्त महात्माओं के द्वारा उनका फिर से पुनरुत्थान और पुनरुदय हुआ है। ये संत महंत द्वारा चार्ज महामंडलेश्वर विविध संतों के द्वारा श्री दक्षिण गंगा, जैसे जो है भागीरथी गंगा का जब अवतार हुआ जो है भागीरथी जी महाराज के द्वारा, तो दक्षिण में गौतम ऋषि और दक्षिण की भूमियाँ सभी ऋषि मुनि महात्माओं ने कहा जो हमने क्या अपराध किया, जो ये गंगा जो है दक्षिण में नहीं आएगी, हम लोगों का उद्धार कौन करेगा। तो कपिल जो है गौतम ऋषि के भक्ति भाव से भगवान शंकर प्रसन्न होकर के अपने जटा से जैसे गंगा की धारा निकली है, उसी तरह गोदावरी की धारा निकली, इसलिए गोदावरी जी को दक्षिण गंगा कहा जाता है। और सभी नदियाँ सूख जाएंगे, उनके महत्व घट जाएंगे, पुराणों में वर्णन है, लेकिन गोदावरी जी की महिमा कभी कम नहीं हो सकती है और ये कभी नहीं सूख सकती है। ये पुराणों में इनकी विशेष महिमा है। कैसे गोदावरी की परिक्रमा के माध्यम से संतों के द्वारा जो जीव में जो है नास्तिकता, अपने धर्म परिवर्तन, धर्म के विपरीत आचरण व्यवहार हो रहा है और अधर्मियों के द्वारा सत्य सनातन वैदिक धर्म पर कुठाराघात हो रहा है, उनका संरक्षण करने के लिए, उनका प्रचार प्रसार करने के लिए ये यात्रा विशेष रूप से किया जा रहा है। बोलिए सत्य सनातन धर्म की जय, गोदावरी परिक्रमा यात्रा की जय, संत वैष्णव भगवान की जय, हनुमान जी महाराज డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. ఉద్యోగ వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలి. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి అధ్యక్షతన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి ఎంతవరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదని, మినీ సెంటర్లను క్వాలిఫికేషన్ లేదనే పేరుతో మెయిన్ సెంటర్లుగా అప్డేట్ చేయలేదని, వీటిని వెంటనే మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్లు కట్టించడానికి ఎంత డబ్బు కేటాయించాం, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్తే
అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలంతా ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. గతంలో 2023 డిసెంబర్ 12వ తేదీన 42 రోజుల సమ్మెకి ప్రారంభ తేదీ డిసెంబర్ 12. ఆనాటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఆ రోజున టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఈ సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, వేతనాలు పెంచలేదు, సమస్యలు సక్రమంగా పరిష్కారం చేయట్లేదు. గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది 24,800 అంగన్వాడీ వర్కర్కి, 20,000 హెల్పర్కి ఇవ్వాలని చెప్పి. ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి. అలాగే చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అంటున్నారు, అలా కాదు. రిటైర్మెంట్ కి ముందే గ్రాడ్యుయేటీ అనేది అమలు చేయాలి. 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అలాగే మంచినీళ్ళ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, పక్కా భవనాలు అంగన్వాడీ సెంటర్లో నిర్మించాలి. అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే 164 సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఫిలప్ చేయాలి. అలాగే బయట వాళ్ళు ఎవరికి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా అంగన్వాడీలు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత ప్రకారం సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వంట పాత్రలు లేవు, ఫీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ పెట్టట్లేదు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజు రోడ్లు ఎక్కకండి అని చెప్తున్నారు. సంజయ్ రాణి గారు ఒక పోస్ట్ పెట్టి అంగన్వాడీలు ఎవరు కూడా రోడ్లు ఎక్కకండి, నిరసన తెలియజేయకండి అని చెప్పి పార్వతీపురంలో ఈ రోజున అందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి నిర్బంధం విధించారు. ఆ నిర్బంధాన్ని ఛేదించి ఆ అంగన్వాడీలంతా కూడా ఈ రోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అలాగే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్ని చర్చలు పిలవండి. ఈ రోజు ఏటీసీ, ఐఎఫ్టియు, సిఐటియు 3 సంఘాలు సంయుక్తంగానే ఆందోళన చేస్తా ఉన్నాయి, నిరసన తెలియజేస్తా ఉన్నాయి. ఈ రోజుతోటే అంగన్వాడీలు మరో సమ్మెకి నాంది పలుకుతా ఉన్నారు. మరో సమ్మెకి, మరో పోరాటానికి వెళ్లకుండానే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షురాలు 2023 డిసెంబర్ 12వ తేదీన 42 రోజుల సమ్మెకి ప్రారంభ రోజు అది. అలాగే ఈ రోజున అదే రోజున మేము ఈ ఆందోళన పిలిపించాం. ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కోసం ఈ ఆందోళన పోరాటాన్ని మీరు గుర్తించి తక్షణం చర్చలు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే మరో సమ్మెకి, మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 15వ తేదీన అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా ముగిసింది. ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు అభినందనలు. సంతకాల ప్రతులతో సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలో 2వ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నుంచి ఫ్లైఓవర్, టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా బుక్కరాయి సముద్రంలో దివంగత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టిన దిగ్విజయంగా కూడా ముగిసింది. అన్ని ప్రతులను కూడా, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన అన్ని ప్రతులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా ఉంచాం. రేపు 15వ తేదీ అనగా సోమవారం ఈ అన్ని ప్రతులను కూడా, అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేటట్లు ఏదైతే 4,55,700 మంది సంతకాలు పెట్టారో వారి యొక్క ఆశయాలని, లేకపోతే వారి యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించేటట్లు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో, అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి ప్రారంభమై పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కూడా చేపట్టడం కూడా జరిగింది. ఈ బైక్ ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి బ్రిడ్జి మీదుగా, టవర్ క్లాక్ మీదుగా, సప్తగిరి మీదుగా, పాతూరు మార్కెట్ మీదుగా, చెన్నకేశ్వరం గుడి మీదుగా, బుక్కరాయ సముద్రం వరకు కూడా బైక్ ర్యాలీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని మన యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చేరవేసే విధంగా కూడా బైక్ ర్యాలీలో కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తేటట్లు కూడా ఆ బైక్ ర్యాలీ కూడా ఉండాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కోరుతాను. అందరూ సోమవారం
15వ తేదీ ఉదయం 9:30 నుంచి 10 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 10 గంటల లోపల ప్రతి ఒక్కరు కూడా బైక్తో అందరూ కూడా వచ్చేసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్పివి వ్యాక్సిన్ను జాతీయ వ్యాధి నిరోధక సామూహిక టీకాల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం చేర్చాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి కోరారు. నాట్కో ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్, చైతన్య స్రవంతి, లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా 9 నుండి 14 ఏళ్లలోపు పోలీస్ హోంగార్డుల ఆడపిల్లలకు ఏర్పాటు చేసిన టీకాల కార్యక్రమాన్ని సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్పై అవగాహన పెంచేందుకు త్వరలో బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమని, గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు అవసరమని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షరీన్ రహమాన్ తెలిపారు. రిటైర్డ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సరోజిని, లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్ ఉమా మహేశ్వరరావు కూడా వ్యాక్సిన్ ప్రాధాన్యతను వివరించారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన మా పోలీస్ సిబ్బంది, పోలీస్ ఆఫీసర్స్, పిల్లలు, పాత్రికేయులందరికీ అభినందనలు, నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు పోలీస్ సిబ్బంది కుమార్తెలకు ఈ టీకా కార్యక్రమం మేము చేపడుతున్నాం. ఇది దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం పోలీస్ యూనిట్ చేస్తున్నా. ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇప్పుడు 2024 సంవత్సరం జూలై 1వ తేదీ నేను సిపిగా చార్జ్ తీసుకున్నా. అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాం. మాకు గంగా కనిపిస్తుంది, భగీరథుడు కావాలి. సో మేడం భగీరథుడుగా మా దగ్గరికి వచ్చి, మేము చాలామందికి రిక్వెస్ట్ చేసిన, అందరూ అంత డబ్బు ఎలా పెడతాం, మేము మళ్ళీ డిస్కస్ చేసి వస్తామని అందరూ వెనక్కి వెళ్ళిపోయారండి. సో మేడం గారికి, మేడం ఏం జరిగిందంటే, నేను పేపర్లో చదివాను, అక్కడ ఇస్తున్నారండి ఈ వ్యాక్సిన్. అప్పుడు ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసాము, గుర్తించాము ఎవరికి వ్యాక్సిన్ అవసరం. అందరికీ చెప్పాను, మీరు పోయి వ్యాక్సిన్ అక్కడ ఇస్తున్నారు, యూజ్ చేయండి ఆ ఫెసిలిటీ. అందరూ పోయి వెళ్తే అక్కడికి చూస్తే రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ వెనక్కి రిటర్న్ వచ్చి నాకు చెప్తే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ మేడం స్వయం వస్తారని నేను ఊహించలేదు, అనుకోలేదు. కానీ మేడం స్వయం వచ్చి ఇలా వచ్చారండి, మేము ఆ రోజు ఇవ్వలేకపోయాము, మేము రెడీగా లేము, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేడంతో పాటు మన ఈ నాట్కో ట్రస్ట్ అండ్ లయన్స్ క్లబ్ అండ్ చైతన్య స్రవంతి అందరూ ముందుకు వచ్చి చేద్దామని. సో ఈ అంత క్రెడిట్ మేడంకి అండ్ ఈ నాట్కో ట్రస్ట్కి అండ్ చైతన్య స్రవంతి అండ్ లయన్స్ క్లబ్ అండ్ అందరికీ మేము ఈ క్రెడిట్ వర్తిస్తుంది. సో ఇంతకుముందు మేము పోలీస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాము. ప్రతి పోలీస్ ఫ్యామిలీకి 55 years వరకు 15 lakhs కవరేజ్, 55 to 62 అయితే 30 లక్షలు కవరేజ్. అది మా ఫండ్స్ నుండి దాదాపు 47 లక్షలు ఖర్చు చేసాము. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ నెక్స్ట్ మా హోమ్ గార్డ్స్ అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఉంది. అది కూడా నేను మొన్న మేడం గారితో డిస్కస్ చేశాను. సో ఇంకా అందరికీ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మీరు హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్కి డొనేట్ చేస్తే ఆ అమౌంట్తో మేము హోమ్ గార్డ్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ప్రతి ఫ్యామిలీకి. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా వాళ్లకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. వ్యాక్సినేషన్ వరకు వస్తే హెచ్పివి అంటే ఏమిటి మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఈ టీకాలు ఇస్తే ఇది చాలా సేఫ్. 70 to 90% క్యాన్సర్ కేసులు ఈ మన హై రిస్క్ వైరస్, ఈ హెచ్పివి వైరస్ వల్ల జరుగుతుంది. అండ్ భారతదేశంలో ఈ గర్భసంచి ముఖద్వారంలో క్యాన్సర్ చాలా కామన్ అమంగ్ విమెన్. కాబట్టి ఈ 9 to 14 ఏజ్లో ఈ వ్యాక్సిన్ ఇస్తే
బాగా పనిచేస్తుంది, బాగా ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఏజ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం, కానీ 26 years లోపల కూడా ఇవ్వచ్చు. సో అండ్ దానివల్ల ఇప్పుడు హెచ్పివి అనేది ఏంటి మనం డిస్కస్ చేసాము. క్యాన్సర్ కేసులు బాగా తగ్గిపోతుంది. మన ఈ ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ప్రజా ఆస్తులను అమ్ముకోవాలని చూస్తే ఊరుకోం. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ హెచ్చరిక. ఎద్దుల బండిపై వినూత్న ర్యాలీ, కోటి సంతకాల వినతి పత్రాల అందజేత, భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు. సింగనమల నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం పూర్తి. నియోజకవర్గ వ్యాప్తంగా 104,034 సంతకాల సేకరణ. కోటి సంతకాల పత్రాలని జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చిన సింగనమల నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు ఎంఎల్ మోహన్ రెడ్డి, ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుక్కరాయి సముద్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఎద్దుల బండిపై వినూత్న ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీగా జిల్లా వైసీపీ కార్యాలయానికి చేరుకున్న నేతలు శ్రేణులు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డికి కోటి సంతకాల పత్రాల అందజేత. నెక్స్ట్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మందికి పైగా ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క పైని చంద్రబాబు నాయుడు చేసే అన్యాయాన్ని, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సింగనమల నియోజకవర్గం 104,036 సంతకాలు పెట్టింది. ఈ రోజున ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజా ఆస్తులు అమ్ముకుందామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల సంక్షేమాన్ని కాపాడడం కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.